దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా కొద్ది నిమిషాలు ధ్యానించుదాం. మరొకసారి ప్రశస్తమైన దేవుని నామం పేరిట మరోసారి మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ పత్రికను వ్రాస్తూ కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు సంభాషణ చేస్తూ వారితో మాట్లాడుతున్న మాట ఇది. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని అన్నాడు. పౌలు సంఘంతో మాట్లాడినప్పుడు, కొరింథీ సంఘంతో మాట్లాడినప్పుడు ఆయనకు ఎదురైనటువంటి ఓ అనుభవం, ఎదురైనటువంటి ఓ పరిస్థితి ఏంటంటే, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాడంట. ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్నాడు. ఇది సమస్య. పౌలుకి ఎదురైనటువంటి పరిస్థితి, ప్రతికూలత. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధులైన మనుష్యులు, చెప్పండి అందరూ మాట. ఆత్మ సంబంధులైన మనుష్యులు. ఆత్మ సంబంధం, శరీర సంబంధం. ఇప్పుడు ఆత్మ సంబంధం అంటే శరీర సంబంధం కూడా ఉంటుందిగా. ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఇది ప్రాబ్లం, సమస్య. పౌలు భక్తుడు ఎదుర్కొన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితి. అసలు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడలేకపోయాడయ్యా అంటే, వాళ్ళు ఆత్మ సంబంధమైన మనుష్యుల వలె వాళ్ళు లేరు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనుష్యులు అంటే అర్థం ఏంటయ్యా అంటే, గమనించండి, సంబంధం దేనితో ఉంది? ఇప్పుడు అందులోనే ఉంది. సంబంధం అనేది దేనితో ఏర్పడింది, దేనితో ఏర్పడాలి. ఇప్పుడు 2 సంబంధాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధం, 2 శరీర సంబంధం. రెండింటి మధ్య వ్యత్యాసం, నిర్వచనం, రెండింటికి ఉన్నటువంటి తేడా, అసలు రెండింటి నిర్వచనం ఏంటి అంటే, ఓ వ్యక్తితో మనము శరీర సంబంధమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి, అది శరీర సంబంధం. ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ఉన్నాం అనుకోండి, అది ఆత్మ సంబంధమైన సహవాసం. ఏంటి శరీర సంబంధమైన అంటే, శరీరం జస్ట్ హాయ్ అంటే హాయ్, వందనాలు అంటే వందనాలు, షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు షేక్ హ్యాండ్. ఇక ఇంత మించిన సంబంధం ఏమి లేదు. చాలా మంది రోడ్డు మీద మనం వెళ్తా ఉన్నప్పుడల్లా చాలా కనబడి నమస్కారం సార్, నమస్తే అండి అంటూ ఉంటారు. తమ్ముడు నమస్తే, బాగున్నావా అంటారు. మనం ఏంటా నమస్తే, బాగున్నా, వందనాలు, అయిపోయింది అక్కడితో. తర్వాత వాళ్ళెవరో మనమెవరో, వాళ్ళ గురించి ఆలోచించే విషయం కానీ విధానం కానీ, వాళ్ళు మనల్ని గురించి ఆలోచించే విషయం విధానాలు కానీ ఏముండవు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పలకరించామా, బాగున్నామా, మాట్లాడుకున్నామా, ఊరికే పలకరించామా, పలకరింపు అయిపోయింది, వెళ్ళిపోయామంతే.
లోపల లోతైనటువంటి హృదయాంతర్యములలో నుండి వచ్చే సంబంధం, సహవాసం. ఎందుకు దీనిని ఆత్మ సంబంధమైన అనే మాట అని పిలువబడుతుందంటే, శరీరమునకు మరణం ఉంది, ఆత్మకి ఏమి లేదు, మరణము లేదు. ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధమైన వారు, ఆత్మీయులు అంటే అర్థం ఏంటంటే ఆత్మకు దగ్గరైన వారు అని అర్థం. ఎవరికి దగ్గరైన వారు? శరీరానికి కాదు, ఆత్మకు దగ్గరైన వారు, ఆత్మతో సంబంధం కలిగిన వాడు. ఏదో ఫిజికల్ గా కనబడినప్పుడు అలా వందనాలు చెప్పుకొని వెళ్ళిపోయేటట్టు కాదు, ఆత్మకు దగ్గరయ్యే వాళ్ళు, ఆత్మకు దగ్గరైన వాళ్ళు, ఆత్మకు సన్నిహితులు. వీళ్ళ సంబంధం ఏంటంటే ఆత్మ సంబంధం. ఏ సంబంధం ఇది? ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధానికి మరణం ఉంటుందా? ఉండదు. ఈ ఆత్మ సంబంధమైన సావాసములకు మరణం ఉండదు. ఈ ఆత్మ సంబంధులు భూమి మీద ఉండగా ఏ ఆత్మ చేత సంబంధించంగా లేదా సంబంధితులుగా ఏ ఆత్మ సంబంధికులుగా ఉన్నారో మరణానంతరం కూడా వెనక ముందు అయినప్పటికీ కూడా ఆ ఆత్మ సంబంధమైన సంబంధం అక్కడ కూడా కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ సంబంధాలు అంటే ఆత్మకు దగ్గరైన వాళ్ళని అర్థం. పౌలు భక్తునికి ఎదురైనటువంటి ప్రతికూలత ఏంటంటే, కొరింథీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులే, కానీ ఈ సంఘ విశ్వాసులతో ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడేట్లు నేను మాట్లాడలేకపోతున్నాను అన్నట్టు. అంటే సంఘమే, విశ్వాసులే, కానీ ఆత్మకు దగ్గర కాలేదు. ఏమవలా? ఆత్మకు దగ్గర, ఆత్మకు సన్నిహితులు కాలేదు, ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ఉండలే. ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన వారి వలె మాట్లాడేవాడేమో కానీ ఎదురైన ప్రతికూలత ఏంటంటే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతుని అని అంటున్నాడు. ఆత్మ సంబంధమైన మనుష్యులు, ఆత్మకు దగ్గరైన వాడు. దేవుని సంఘములో దేవుని పిల్లలమైన మనందరం కూడా శరీర సంబంధముగా కాదు కానీ ఆత్మ సంబంధులుగా ఉండాలి. మనందరం ఎవరు? ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధులు. అందుకే ఆత్మీయులు అంటారు. మనం చాలా సందర్భాల్లో ఆహ్వాన పత్రికలు రాసేటప్పుడు కింద ఆత్మీయులైన తామెల్లరూ విచ్చేసి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన అని రాస్తారు. అవునా కదా? అంటే కార్డు ఇచ్చి మనం ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో వాళ్ళు ఎవరు పిలుస్తున్నాము? ఆత్మీయులు అని పిలుస్తున్నాము. ఆత్మీయులు అంటే ఆత్మ సంబంధమైన వారు. మన రిలేషన్ ఫిజికల్, స్పిరిచువల్ అని అర్థం. అంటే లోపల అంతరంగానికి ఆత్మకు సంబంధించినది కనుక మనం ఆత్మీయులం. మన రిలేషన్ ఏదో హాయ్ అంటే హాయ్ అనుకుని, బాయ్ అంటే బాయ్ అనుకుని వెళ్ళిపోయి, కనబడితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వందనాలు చెప్పుకుని వెళ్ళిపోయేది కాదు. ఇది ఇంకా లోతైనది, ఇది కాస్త ఇంకా లోతైనది, ఆత్మ సంబంధమైనది, ఆత్మకు దగ్గరైనది, ఆత్మకు సన్నిహితమైనది, ఆత్మకు చేరువైనది. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి సహవాసం మనది కనుక మనం ఆత్మీయులము అని పిలుచుకుంటాం. అందుకే ఆత్మీయులైన తామెల్లరూ తప్పక విచ్చేయాలి అని ఇన్విటేషన్ రాస్తారు. అలా కార్డు ఇచ్చి వచ్చిన అందరూ ఆత్మీయుడేనా? మనం కార్డు ఇస్తాం కదా, కార్డు ఇచ్చినప్పుడు అందులో ఆత్మీయులైన మీరందరూ ఇచ్చేసి అని రాసినప్పుడు మరి ఎడతవాడు కూడా ఆత్మీయుడేనా? కార్డు పుచ్చుకున్నవాడు అందరూ ఆత్మీయులైనా? ఆత్మకు సన్నిహితులైనా? ఆత్మీయులైన వారే దగ్గరకు వచ్చి పలకరించి ఆశీర్వదించి కట్టకానుకలు పెట్టి మనల్ని పలకరించి వెళ్తారు. అవునా కదా? అంత దగ్గర సంబంధం, ఆత్మ సంబంధం లేదనుకో, పిలిచాం, కార్డు ఇచ్చాం కాబట్టి, మొక్క పరిచయం ఉంది కాబట్టి, పిలిచాం కాబట్టి వాడు ఏం చేస్తాడు? వస్తాడు, భోజనం ఎక్కడ చూస్తాడు, భోజనం చేస్తాడు,
కట్నకాలకు చదివించేటట్టు బయటే కాబట్టి ఆ పేరు మీద కట్నకాలకు చదివించి బయట వెళ్ళిపోతారు. మనకు కనీసం కనబడి కూడా కనపడతారా? ఎందుకంటే అంత సన్నిహితమైన సంబంధం, అంత ఆత్మీయ బంధం ఏమి లేదు. ఏదో పరిచయం, తెలుసు, పిలిచాడు, వెళ్ళాలి, వెళ్ళామా, భోజనం చేసామా, చదివించామా, బయటకు వచ్చామా, అంతేగాని ఆత్మీయంగా పలకరించామా, వెళ్ళామా, ఆశీర్వదించామా, ఇవే ఉండవే కాదు. ఇప్పుడు పౌలు భక్తుడికి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా అదే. మేము ఆత్మీయులైనటువంటి పిల్లలతో లేదా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక పొందుతున్నాము. మనము కలిగి ఉండాల్సిన సంబంధం, సహవాసం ఆత్మ సంబంధమైనది. ఏ సంబంధం అండి? ఆత్మ సంబంధమైనది. మనం ఏదో ఫిజికల్గా, శారీరకంగా పైకి మాట్లాడుకుని పైకి పలకరించుకుని వెళ్ళిపోయే బంధము కాదు ఇది. ఆత్మీయులుగా, ఆత్మ సంబంధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మీయులుగా, ఆత్మ సంబంధులుగా ఉండే వారి లక్షణాలు ఎలా ఉంటాయో, తద్వారా మనం ఆత్మీయులమా కాదా, తద్వారా మనం ఆత్మీయులమా కాదా, మనం ఆత్మీయులమా కాదా కాదు, అసలు నేను ఆత్మీయుడునా కాదా, నేను ఆత్మీయురాలనా కాదా అని మనల్ని మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. వాక్యం మీ వద్దకు వచ్చేది నిన్ను పరిశీలన చేసుకోవడానికే. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం నా దగ్గరకు వచ్చి ప్రభు నాతో మాట్లాడేది నన్ను పరిశీలన చేసుకోవడానికే. మనల్ని మనమే వ్యక్తిగతమైన పరిశీలన చేసుకోవాలి. ఆత్మ సంబంధులైన వారిని కలిగి ఉండే కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానిస్తే అవి మనలో ఉంటే మనం ఆత్మీయమైనట్లే. అవి లేకపోతే వాటిని తెచ్చుకోవడానికి, వాటిని సంపాదించుకోవడానికి, అలా ఉండడానికి మనం ప్రయాసపడాలి. తద్వారా మనం కూడా ఆత్మీయులం అవుతాము. దేవునికి స్తోత్రం. మనం కూడా ఆత్మ సంబంధులం అవుతాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఆత్మీయులైన వారికి ఉండే లక్షణాలు, ఆత్మీయుల ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట పౌలు భక్తుడు ఏ శతాబ్దం అంటే దాదాపుగా ఆ మొదటి శతాబ్దపు సంఘం లేదా 2వ శతాబ్దపు సంఘములో ఉన్న కొరింథీయులకు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? 20వ శతాబ్దంలో ఉన్నాం. ఏ శతాబ్దం అండి మంది? 20వ శతాబ్దము. ఏ శతాబ్దం ఇది? ఓ మాటలో చెప్పాలంటే మనం ఎక్కడికి వచ్చేసామని చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో చూస్తే. అంతము సమీపిస్తుంది, అంత్యకాలకు వచ్చాం. ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పౌలు భక్తుడు వాళ్ళని హెచ్చరించాడు. అయ్యా, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నాకు ఆత్మకు అంత సన్నిహితులుగా అనిపించలే మీరు. నా ఆత్మకు అంత చేరువైన ప్రజల వలె, మనుషుల వలె నేను అలాగా వాళ్ళతో మాట్లాడినట్టు, నా ఆత్మకు దగ్గరైన వారితో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను అని తన బాధను వెళ్ళగక్కి, ఇదిగో మీరు ఆత్మీయులుగా ఉండాలి, ఆత్మకు చేరువైన వారిగా ఉండాలి, ఆత్మకు దగ్గరైన వారిగా ఉండాలి, ఆత్మీయులుగా ఉండాలి అని వాళ్ళకి హెచ్చరించాడు. అప్పుడు వాళ్ళ హెచ్చరిక బాగానే ఉంది. ఇప్పుడు చివరి గడిలో బ్రతుకుతున్న ఈ కాలంలో కూడా ఇంకా మనం ఆత్మీయులుగా ఉండలేకపోతే ఎలాగా? ఇప్పటికీ మనం ఆత్మ సంబంధులుగా బ్రతకలేకపోతే ఎలాగా? ఆత్మీయులుగా మనల్ని మనం మార్చుకోలేకపోతే ఇప్పటికీ ఎలాగా? దైవజనుడైన పౌలు భక్తుడే
ఆత్మీయులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోయానే అని బాధపడితే ప్రభు వచ్చి మనల్ని, ఓ నా ప్రియ సహోదరి, ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, నీవు నాకు ఆత్మీయుడవు, ఆత్మీయురాలువి అని ప్రభు అనగలుగుతాడా? అంటాడా? అడగలుగుతాడా? చెప్పండి. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నామేమో. దైవజనుడైన పౌలుకే ఆ మాట మాట్లాడలేకపోతే, పౌలుకే ఆత్మకు దగ్గర సన్నిహితుడని అనిపించకపోతే, దేవునికి నీవు నేను ఆత్మీయులంగా కనబడతామా? అడుగుతున్నా మిమ్మల్ని. ఆత్మీయులంగా, ఆత్మకు చేరువైన వారంగా, ఆత్మకు సన్నిహితులంగా మనం కనబడతామా? కనబడతామా? దేవునికి మనం కనబడలేమన్నా. కనుకనే ప్రభు అంటాడు, ఇప్పుడు అంత్యకాలంలో మనం ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం, చివరి రోజుల్లో మనం ఉన్నాం కనుక మనం ఆత్మీయులుగా మార్చబడాలి, ఆత్మీయులం అవ్వాలి, ఆత్మకు దగ్గర అవ్వాలి, ఆత్మకు సన్నిహితులం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆత్మకు సన్నిహితులైన వారి జీవితాల్లో వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే వాక్యంలో చూస్తే 7వ వచనం చూడండి. సమీపమైనది, మీరు స్వస్థ బుద్ధి గలవారై. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి లక్షణం స్వస్థ బుద్ధి. చెప్పండి అందరూ, స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ఉండాలంటే ఇద్దరిలో ఏముండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి. ఎవరైనా మన ఆత్మకు సన్నిహితంగా ఉండాలంటే, ఆత్మీయులు అని పిలిపించుకోవాలంటే స్వస్థ బుద్ధి మొట్టమొదటి లక్షణం. స్వస్థ బుద్ధి అంటే స్వస్థపరచబడిన బుద్ధి. స్వస్థపరచబడిన బుద్ధి. ఎందుకంటే మనుష్యునికి ఉన్న బుద్ధులు చాలా ఉన్నాయి. మనుషునికి బుద్ధి చాలా మంది అంటుంటారు, మనుషునికంట వెంట్రుకో బుద్ధి ఉండదంట. చెప్పండి, మనుషులకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? నీకు నీ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు లెక్కెట్టారా? లెక్క పెట్టు. దేవునికి స్తోత్రం కలగాలి. వెంట్రుకకు ఒక బుద్ధి ఉన్నది. అమ్మో, ఇన్ని బుద్ధులుంటే ఎలాగా? ఇన్ని బుద్ధులు ఉంటే ఎలాగా అంటే నిమిషానికి గడికి మారిపోతుంటాయి. ఈ బుద్ధులు ఎలా ఉంటాయి? నిమిషానికి మారిపోతాయి. సెకండ్కు బుద్ధి. మనిషి బుద్ధి తల వెంట్రుకకు ఒక బుద్ధి అంటే ఇన్ని రకాల బుద్ధిలో గడియకు మారిపోయేటువంటి బుద్ధులు. అయితే ఈ బుద్ధుల విషయంలో ఎన్ని బుద్ధులున్నా మనకు కావాల్సింది ఏంటంటే స్వస్థ బుద్ధి. ఈ బుద్ధులన్నిటికీ స్వస్థత కావాలి. ఈ బుద్ధులన్నిటికీ స్వస్థత కావాలి. కొంతమంది ఉంటారు, ఎదురుగా మాట్లాడుతూనే ఉంటారు, పలకరిస్తూనే ఉంటారు, లోపల వేరేది ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది ఎలా అంటే దాన్ని సామెత చెప్తారు, నోటితో మాట్లాడుతూ నొసలతో వికరిస్తారంట. నేను అలాంటి చాలా మంది చూశాను. మాట్లాడుతూనే ఉంటారు, నొసలతో సైకిల్ చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగి. అదేంటంటే మనలో ఉన్న బుద్ధి. నోటితో మాట్లాడేది ఒక బుద్ధి, వెనక మాట్లాడేది ఇంకో బుద్ధి. మాట్లాడుతూ ఉండగానే నోటి మాట వచ్చేది ఒక బుద్ధి, కళ్ళలో సైకిలు నొసలతో వచ్చేది ఇంకో బుద్ధి. ఇలా ప్రతిదీ మనలో ఉన్న బుద్ధులన్నీ బయట పెడతాయి. ఇన్ని రకాల బుద్ధుల్లో మనకు కావాల్సింది ఏంటంటే వీటన్నిటికీ ఏం కావాలి? స్వస్థత కావాలి. దాన్నే స్వస్థ బుద్ధి అన్నాడు. దేవునికి స్తోత్రం కలగలగా. దీనికి ఎవరు అతిథులు కాదు. దీనికి ఎవరు అతిథులు కాదు. అందరూ నిలబడిన నాతో సహా, వింటున్న మీతో సహా అందరికీ స్వస్థ బుద్ధి కావాలి.
ఏం కావాలి? ఎందుకంటే అది మానవ సహజ లక్షణం. అది మానవ సహజ లక్షణం. ఇన్ని రకాల వందల వేల కోట్ల బుద్ధులు ఉన్నాయి మనకి. ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయి, అన్ని బుద్ధులు ఉన్నాయంటే దాదాపు ఒక 2 లక్షల్లో ఉన్నాయి బుద్ధులు. గడియకు మారిపోయే బుద్ధులు ఉన్నాయి. కానీ ఆత్మీయులైన వారు ఎలా ఉంటారంటే, ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉంటారు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఆత్మ సంబంధులు స్వస్థ బుద్ధి కలిగిన వారు. ఆత్మ సంబంధులు స్వస్థ బుద్ధి కలిగిన వారు. రెండవది చూడండి, అదే వచ్చిన కొనసాగించండి. ప్రార్థనలు చేయుటకు మెలకుగుండుడి. ప్రేమ అనేక పాపములను కప్పున కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ లక్షణం, ఆత్మీయులు అనబడిన వారికి, ఆత్మ సంబంధులైన వారికి ఉండేటువంటి రెండవ ప్రవర్తన ఎలా ఉందంటే, వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరిని ఒకరు వాళ్ళు ప్రేమించుకుంటారు. ఆ మాట మనం చదివితే, ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. ఆత్మీయులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఆత్మీయులకు ఉన్నటువంటి ఉండాల్సిన ప్రవర్తన ఏంటంటే ప్రేమ. అందుకే మనం పాట పాడతాం కదా, ఏమని? ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడు. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలమో నీవయ్యా. ఆత్మీయుడా అని ఎవరిని పిలుస్తున్నాం? ఎవరిని పిలిచావు? ఎవరిని గురించి పాడాము పాట? మన స్నేహితుడిని, ఆత్మీయుడైన స్నేహితుడిని ఎవరిని గురించి చెప్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుని గురించే. ఆయన ఆత్మీయుడైన స్నేహితుడు. ఆత్మీయుడు ఎందుకని ఆయన ఆత్మీయుడయ్యాడో తెలుసా? మనం దేవునికి విరోధముగా పాపము చేసినప్పటికీ, దేవునికి విరోధముగా, ఆయనకే విరోధముగా పాపము చేసినప్పటికీ, క్రీస్తు తన ప్రేమను బట్టి మన పాపములను కప్పాడు. తన ప్రేమను బట్టి పాపములను కప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమను కనబరిచి పాపమును కప్పాడు కనుక, ప్రేమను మన ఎడల కనబరిచాడు కనుక, ఆ ప్రేమను బట్టి మనం ఆయనకు విరోధముగా పాపము చేసినప్పటికీ ఆ ప్రేమ ఆ పాపములను కప్పింది కనుక ఆయన ఆత్మీయుడయ్యాడు. ఆయన ఆత్మీయుడయ్యాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం మన జీవితంలో ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారు అయినప్పుడు పాపములను కప్పుకుంటాం. పాపములను కప్పుకుంటాం. మనకు విరోధంగా పాపమే చేయొచ్చు. మనకు విరోధంగా మనకు తీరని ద్రోహం పాపం చేసుకోవచ్చు. కానీ ఆత్మీయులైన వారు ప్రేమ కలిగిన వారు ఉంటారు కనుక ఈ ప్రేమ ఆ పాపమును కప్పిద్దంటారు. పాపమును కప్పిద్ది. క్షమించరాని పాపములు మనం చేసాం దేవునికి విరోధంగా, యేసుక్రీస్తునికి విరోధంగా. ప్రభువు మన పాపములను ఏం చేశాడు? అన్ని గుర్తుపెట్టుకున్నాడా? గుర్తుపెట్టుకుని పట్టి చూశాడు. కీర్తనకారుడు, అయ్యా మా అతిక్రమములను మా దోషములను నీవు పట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు? నీ ఎదుట నిలవగలడానికి నువ్వు కనుక మా పాపాలు పట్టి చూస్తే, గుర్తుపెట్టుకుని అన్నీ గుర్తుపెట్టుకుని మమ్మల్ని పట్టి చూస్తే నీ ఎదుట నేను నిలవగలవా? కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమను బట్టి ఈ పాపములను కప్పాడు. ప్రేమను బట్టి పాపములను కప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఈ రోజున ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించగలుగుతున్నాం. దేవుడు ప్రభువైన క్రీస్తు యేసు తన ప్రేమను బట్టి మన పైన మన పాపములను కప్పాడు. తన ప్రేమను బట్టే మన పాపములను కప్పడమే కాదు, సిలువలో తాను కార్చిన రక్తములో పాపములను కడిగి వేశాడు.
దేవునికి స్తోత్రం కలుగును. మన పాపములను ఆయన కప్పడం మాత్రమే కాదు, కడిగి వేశాడు. ఈ రోజున ఆత్మీయులమని పిలువబడడానికి ఇష్టపడాలి, ఆత్మీయులంగా మార్చబడాలి. ఆత్మ సంబంధులమైన మనుష్యుల వలె ఈ కడవరి కాలంలో మనం మార్చబడాలంటే నిశ్చయంగా నువ్వు పాపములను కడిగి వేయకపోయావు, లేకపోతే కడిగి వేసే అధికారం నీకు లేదు. కానీ కనీసం కప్పివేయాలన్నా కప్పివేయి. పాపములను కప్పివేసేది ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును. కప్పే, ప్రేమతో కప్పే. ఈ విరోధంగా చేసిన పాపమే కప్పే, ప్రేమతో కప్పే. దేవునికి స్తోత్రం. మన ఇంటికి వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఇంటికి అతిథులు వచ్చారనుకోండి, ఇల్లంతా చంద్రవందరగా ఉంటుంది. ఇల్లంతా చంద్రవందరగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో సామాన్లు మంచం మీద ఉంటాయి, బట్టలు మంచం మీద ఉంటాయి, ఆ మురికి బట్టల మంచం అక్కడిక్కడ ఎన్ని ఉంటాయి. ఏం చేస్తుంది వెంటనే తక్కువని ఓ పెద్ద దుప్పటి తీసుకొచ్చేసి ఆ సామాన్లని అటన్నిటిని కూడా ఏం చేస్తాం చెప్పండి. ఇక ఆల్టర్నేట్ సోర్స్ ఏం లేదు. అప్పటికప్పుడు పని అయిపోవాలంటే అవన్నీ సత్తలే కనుక దుప్పటి తీసుకొచ్చి కప్పేస్తాం, అయిపోయాయి. వచ్చిన అతిథులకి ఎవరికి అందులో మురికి గుడ్లు ఉన్నాయా, మురికి సామాన్లు ఉన్నాయా, ఇక ఏం ఆవిడకి కనపడదు. ఓ మాటలో చెప్పాలంటే ఏం కనపడకుండా మనం చిన్న కట్టినట్లు లాగేస్తాం అంతే. తెర కట్టినట్లు అంటే అడ్డబెట్టేస్తాం అంతే. ఇక లోపల వంటగదులు ఎంత మురుకుందో మనకి వచ్చిన అతిథులకి తెలియదు. ఆ హాల్లో మాత్రం శుభ్రంగా పెట్టి సెంటు కొట్టి కూర్చోబెడతాం. ప్రేమ అలా కప్పేయాలంతే. దేవునికి స్తోత్రం కలుగును. ప్రేమ అలా కప్పిద్ది, ప్రేమలా కప్పిద్ది. ఆత్మీయులైన వారు ప్రేమతో ఆ పాపములను కప్పుతారట. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మీయులైన వారికి లక్ష్యం తమ ప్రేమను బట్టి పాపములను కప్పుతారు. ప్రేమను బట్టి పాపములను కప్పుతారు. దేవునికి స్తోత్రం కలుగును. మూడవది 10వ వచనం చదువుదాం. నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును. మంచి గృహ నిర్వాహకుడు అయి ఉండాలి. ఆత్మీయులు అనబడిన వారు, ఆత్మీయులైన వారికి ఉండవలసిన లక్షణం. ఆత్మీయులైన వారు ఎలా ఉంటారంటే మంచి గృహ నిర్వాహకుల వలె ఉంటారు. మంచి గృహ నిర్వాహకులు. మంచి గృహ నిర్వాహకులు అంటే ప్రతి విషయంలో, ప్రతి దానిలో జవాబుదారీతనం కలిగి ఉంటారు. అంటే లెక్క అప్పగించాలనే బాధ్యత, భారం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు మనకి రాజకీయాలు చూస్తూ ఉంటే, పాలిటిక్స్, ఓ ప్రభుత్వం మారి ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఓ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వచ్చిన తర్వాత, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకి ఆ కొత్త ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారు ఓ సమీక్ష పెట్టి గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి లావాదేవీలు లెక్కలన్నీ చెప్తాడు. ఇదిగో పలానా పాత ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది, దీన్ని ఎంత ఖర్చు పెట్టారు, ఇక్కడ దీనికి ఇన్ని కోట్లు ఇక్కడ అప్పు తెచ్చారు, అన్ని కోట్లు దాన్ని ఖర్చు పెట్టి దాన్ని కట్టారు, ఇన్ని కోట్లు ఇక్కడ పెట్టి రోడ్లు వేశారు అనే లెక్కలంతా చెప్పుకుంటూ వస్తారు. అంటే అర్థం ఏంటి? గడిచిన ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, చేస్తున్న ఖర్చు ఎంత అనేది అన్ని కూడా ఏం చేస్తారండి? రాసుకుంటున్నారు కదా. రాసుకొని ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలకు చెప్పాలి, బాధ్యతలే ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే డబ్బంతా మందే, పనుల రూపంలోనూ
రూపంలోనూ ఆదాయాన్ని మన రాష్ట్రానికి కలగజేస్తున్నాం కనుక మన డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నామో మనం చెప్పాలనే బాధ్యత, భారం వాళ్ళకు ఉంది కనుక లెక్క అప్పగించాలి కనుక వాళ్ళు సమీక్ష పెట్టి ఇదిగో పలానోళ్ళు ఇది ఎంత ఖర్చు పెట్టారు, దీనికి ఎంత ఖర్చు పెట్టారని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే ఇదిగో అనవసరంగా ఇది కొట్టుందని తగలేస్తారు అని చెప్పుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలను బట్టో, వాళ్ళ ప్రభుత్వ పద్ధతులను బట్టో, విధానాలను బట్టో వాళ్ళు అలా నిర్ణయించుకుని చెప్పుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. ఏదేమైనా సరే వాళ్ళకు డబ్బు వచ్చిన ఆదాయాన్ని బట్టి లెక్కప్ప చెప్పాలి. ఈరోజు ఆత్మీయులైన మనందరం కూడా ఆత్మీయులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఆత్మ సంబంధులైన వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుడు మనకు నానా విధములైన కృపలిచ్చాడట. ఆ కృపను గురించి మనం మనుషులకు ఎవరికి కాదు కానీ దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆ భయంతో మనం ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి మనలో. ప్రభువు నీకు అప్పగించిన నానా విధములైన కృపలన్నింటిని బట్టి కూడా నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆ భయంతో బ్రతికేవాడే, ఆ జవాబుదారీతనంతో బ్రతికేవాడే, ఆ మంచి గృహ నిర్వాహకుడిగా ఇదిగో నాకు అప్పగించిన ఈ బాధ్యతను బట్టి, నాకు అప్పగించిన ఈ భారాన్ని బట్టి నేను అన్ని విషయములలో నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి కనుక అన్ని విషయములలో నేను మంచి గృహ నిర్వాహకుని వలె అన్నిటికీ జవాబుదారీతనం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అనుకునేవాడే ఆత్మీయుడు. దేవునికి స్తోత్రం చెప్పడం సరే. ఆత్మీయుడు అనబడిన వాడు అన్ని విషయాల్లో జవాబుదారీతనం కలిగిన వాడు కూర్చోడు. వాక్యం చెప్తుంది, ప్రభువుని అనుగ్రహించిన నానా విధములైన కృపను బట్టి దేవుడు నానా విధములైన కృపలు ఇచ్చాడు నీకు. కొంతమందికి పాటలు పాడే కృపిస్తాడు, కొంతమందికి పరిచయం చేసే కృపిస్తాడు, కొంతమందికి వాక్యం చెప్పే కృపిస్తాడు, కొంతమందికి మంచిగా సాక్షి చెప్పి కృపిస్తాడు, కొంతమందికి దేవుని స్వార్థను ప్రకటించే కృపిస్తాడు, కొంతమందిని ఆకర్షించి నడిపించే కృపిస్తాడు, కొంతమందిని ఆరాధన చేసే కృపిస్తాడు, కొంతమందికి ప్రార్థించే కృపిస్తాడు, కొంతమందిని బలపరిచే కృపిస్తాడు, ధైర్యపరిచే కృపిస్తాడు, కొంతమందికి ఆ మాట తీరు వాక్చాతుర్యాన్ని ఇచ్చేటువంటి కృప. నానా విధములైన కృప. కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి కూర్చునే కృప కూడా. చెప్పండి, అది కూడా ఒక కృపే. మందిరానికి వచ్చి ఏం మాట్లాడకుండా కూర్చోవడం కూడా కృపే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే కదండి. మందిరానికి వచ్చి ఏదో వాగే కంటే ఏదో వాక్కుండా వేలకుండా కూర్చోవడం కూడా కృపే. ఆ కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిద్రపోయే కృప కూడా ఉంది. దేవుని మందిరానికి వచ్చి నిద్రపోవడం కూడా కృపే. ఆ కృపకైతే లెక్క ఉంది, ఆ కృప కూడా లెక్క ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ అన్ని కృపలకు లెక్కప్ప చెప్పాలంట. ప్రభు నీకు ఇచ్చిన ఆ కృపకు నువ్వేంటి, నీ జవాబుదారీతనం ఏంటి? ఆత్మీయులకు లెక్క అప్పగించాలనే బాధ్యత. దేవుడు మనకు అనుగ్రహించిన కృపలన్నిటిని బట్టి దేవునికి లెక్క అప్పగించే ఆ లక్షణం, ప్రవర్తన ఆత్మీయులు ఉంటుంది. ఆత్మీయులైన వారు జవాబుదారీతనం కలిగిన వారు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆత్మీయులంగా మార్చబడాలంటే, మనం ఆత్మీయులం అవ్వాలంటే మనలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభు మనకిచ్చిన ప్రతి కృపను గురించి లెక్కప్ప చెప్పే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో మంచి గృహ నిర్వాహకుల వలె అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవా లేదా, నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చవా లేదా, నీకు అప్పగించిన పనిని సంపూర్తి చేసావా లేదా, ఎలా చేసావు లెక్కప్ప చెప్పు అంటాడు. ఆత్మీయులు లెక్క అప్పగించుటకు సిద్ధంగా ఉంటారు. ఆత్మీయులు లెక్క అప్పగించుటకు సిద్ధంగా ఉంటారు. శ్వేతపత్రాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారు. అర్థమైంది ఇప్పుడు? అవి మనకు అలా లేదు. శ్వేతపత్రం అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్. ఎక్కడ ఏ విధమైన మోసం, దగా, కుట్ర ఇందులో ఏమి లేదు, తినేసింది లేదు, మింగేసింది ఏమి లేదు కనుక ఇదిగో పలానా 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 స్పష్టంగా పైసలతో సహా లెక్కెట్టేసి ఇదిగో ప్రభా అని శ్వేతపత్రం, ట్రాన్స్పరెన్సీ. అంత జవాబుదారీతనం ఉండాలి. ఆత్మీయులకత ఉంటుంది, ఆత్మీయులకత ఉంటుంది. ఆత్మ సంబంధులైన వారిలా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరికి మాట చెప్తాను, అందులోనే మనకు కనబడుతుంది, యొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. చాలండి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఒకరి
ఒకరికి ఒకరు ఏం చేయాలంట? ఉపచారం. కృపావరం పొందిన కొలది. దేవుడిని కృపచ్చాడా? నీ కృపావరం పొందిన కొలది ఒకడికి ఒకడు ఉపచారం చేయాలి. ఉపచారం అంటే ఆత్మీయులైన వారు ఉపచారం అంటే పరిచర్య చేస్తారు. ఏం చేస్తారు? ఒకరికొకరు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. మనిషి కుమారుడి లోకానికి పరిచర్య చేయుటకు వచ్చాడు కానీ పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చి మాదిరి చెప్పాడు కదా, చూపించాడు కదా. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు కదా. ఆయనకి ఇవ్వబడినటువంటి, ఆయన పొందుకున్నటువంటి నానా విధములైన కృపలను బట్టి ఆయన పరిచర్య చేశాడు తప్ప పరిచర్య చేయించుకున్నాడా? చెప్పండి. పరిచర్య చేయించుకున్నాడా? పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులైన వారు, ఆత్మ సంబంధులైన వారు ఒకరికొకరు పరిచర్య చేస్తారు. ఒకరికొకరు పరిచర్య చేస్తారు. మన కృప వచ్చిందనుకోండి, కృపను బట్టి కొంతమందికి కృప పెరిగిన తర్వాత, కృప స్థాయి పెరిగిన తర్వాత ఇక మన స్థాయి పెరుగుతుంది అనమాట. ఎలాగే అంటే కొంతమంది ఇక మనకే బరువు అవుతుంది. మనకే బరువు అవుతుంది. సేవకులు కొంతమందిని చూస్తూ ఉంటారు. ఏమి లేనప్పుడు మానందు ప్రభు కృపనిచ్చి ఆశీర్వదించాడు అనుకోండి. కారు డోర్ కూడా తీయాలి, మన డోర్ మనం తీసుకోలేము. మన బైబిల్ ఒకటి మోయాలి, మన బైబిల్ మనం మోసుకోలేము. మన వాటర్ బాటిల్ మనం మోసుకోలేము, ఇంకోటి మోయాలి మన కోసం. మనం చేయలేదు కదా, అందుకని ఫోన్ పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలగదు. అలాగే కొంతమంది విశ్వాసంలో కూడా అదే పరిస్థితి. విశ్వాసులైన వారు వీడు కూడా తక్కువేం కాదు. వీళ్ళకి ఏమన్నా కృపదేవుడు పెంచాడు అనుకోండి అంతా. ఇక వీళ్ళందరూ అదే వచ్చి ఇది నువ్వు చేయి, ఇది శుభ్రంగా అక్కడ ఉండు, కుర్చీలు తీసిపోయినాయి, నువ్వేం చేస్తావు? వీళ్ళందరి మీద ప్రయత్నం చేస్తావు. కొంచెం పాటలు పాడగలిగి, ఆరాధన చేయగలిగి, నడిపించగలిగి ఆలయాలందరికీ పని చెప్తాం. ఈ కృప విస్తరించినప్పుడు, కృప పెరిగినప్పుడు ఏం చేయాలన్నాడు ప్రభు? ఉపచారం చేయి, పరిచర్య చేయి. నువ్వు చేయాలి పరిచర్య. ఒకరికొకడు పరిచర్య చేయాలి. ఒకరికొకడు పరిచర్య చేయాలి. ఇది ఆత్మీయుల లక్షణం, ఆత్మ సంబంధమైన వారి యొక్క ప్రవర్తన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి ప్రవర్తన ఏ వ్యక్తిలో అయితే ప్రభు చూస్తాడో, ఇలాంటి ప్రవర్తన ఏ వ్యక్తులలో అయితే ప్రభు చూస్తాడో వాళ్ళని ప్రభు ఆత్మీయులుగా గుర్తిస్తాడు. ఆత్మీయులుగా గుర్తిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ లక్షణాలు. ఏ లక్షణాలు చెప్పారు? మొట్టమొదటిది స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఉండాలి. 2 ప్రేమ, పాపములను ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వాడే ఉండాలి. 3 మంచి గృహ నిర్వాహకుడు, అంటే మంచి జవాబుదారీత, లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉండే లక్షణం, ప్రవర్తన. 4 ఒకరికొకరు పరిచర్య చేసుకునే ప్రవర్తన. ఈ లక్షణాలు, ఈ ప్రవర్తన ఏ వ్యక్తులలో అయితే కనబడుతుందో వాళ్ళని ఆత్మీయులు అని పిలవచ్చు. వాళ్ళందరూ ఒకరికొకరు ఏమైపోతారంటే ఆత్మకు సన్నిహితులైపోతారు, ఆత్మకు దగ్గర అయిపోతారు, ఆత్మకు దగ్గర అవుతారు. వాళ్ళ ఆత్మకు దగ్గరైన వారిని ఆత్మీయులు, ఆత్మ సంబంధులు అని మనం పిలుస్తాము. ప్రభువు కూడా వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఆత్మీయులు, ఆత్మ సంబంధులు అని దృష్టించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం మొదటి శతాబ్దంలోనూ 2వ శతాబ్దంలోనూ లేము. మొదటి శతాబ్దంలోనూ 2వ శతాబ్దంలోనూ లేము. ఎక్కడున్నాము? అంత్య దినములలో, కడవరి కాలంలో బ్రతుకుతున్నాం, చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. ఇప్పటికీ నీవు ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా మారకపోతే, ప్రభు నీలో ఆత్మీయతను గుర్తించకపోతే, ఆత్మకు సన్నిహితుడు కాకపోతే దేవుని యొక్క రాజ్యములో మనకి చోటు ఉండదు. ఆత్మీయులకే ఇంట్లో వాటా ఇస్తాం కానీ, ఆత్మీయులకే ఇంట్లో అవకాశం ఇస్తాం కానీ అందరం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? చూడండి, అంతేనా? మీరు మీ ఇళ్లలో మీకు బాగా ఆత్మీయులైన వారికి పిలిచి ఆతిథ్యం ఇస్తాం కానీ దారి పోయే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇంట్లో పడగదులు తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం కదా. ఆత్మీయులు అనబడిన వాళ్ళు, ఆత్మకు దగ్గరైన వాళ్ళు మాత్రమే ఇంట్లో. వాళ్ళు వచ్చేవారు ఊరుకోం. ఆ ఇంటికి
ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి. ఎంత బలవంతం చేస్తాం? ఎందుకు? వాళ్ళు ఆత్మీయులు మనకి. అది అడుక్కునేవాడు, తాగిపోతాడు, రోడ్డు మీద తిరుగుతాడు అనుకో, అరే మా ఇంట్లోకి రావాలను, నా ఇంట్లోకి రావాలను అని చెప్పి తీసుకెళ్తామండి. తీసుకెళ్ళాము. వాడు ఎవడో మనకు తెలియదు, ఆత్మీయుడు కాదు వాడు. దేవుని ఇంటిలో యెహోవా దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడో. కీర్తనగాడు అంటాడు, ఆయన ఇంట్లో అతిథిగా ఉండదగిన వాడు ధన్యుడి. దేవుని ఇంట్లో అతిథిగా ఉండదగిన వాడు ధన్యుడంట. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు తన ఇంటిలో అతిథులుగా మనల్ని ఎంచాలంటే మనం ఆత్మీయులం అవ్వాలి. మనం ఆత్మీయులమవుతేనే దేవునికి అతిథులం అవుతాం. మనం ఆత్మీయులము కాకపోతే దేవునికి అతిథులము, దేవుని గృహంలో అతిథులము ఎన్నటికీ కాలేము. కనుక అంత్యకాలంలో చివరి దినాల్లో బ్రతుకుతున్నాం కనుక మనం ఆత్మీయులుగా మార్చబడదాం. ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడదాం. ఆత్మీయుల వలె మనం ఒకరి ఎడల ఒకరు ఆత్మీయుల వలె మనం మెసలుకుందాం. ఆత్మ సంబంధులుగా బ్రతుకుదాం. దేవునికి ఆత్మీయులుగా కనబడదాం. ఆయన రాజ్యంలో, ఆయన ఇంటిలో మనం అతిథులం అవుతాం. అట్టి కృప ఈరోజు ఈ మాటలు విన్న మనకు ప్రభు దయచేయును గాక. ఆమేన్.